ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుందండి. ఈ లాక్డౌన్ టైంలో కూడా మేము మానసిక అశాంతితోనూ అలాగే ఏదో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. దిష్టి తగిలింది, విపరీతంగా ఇబ్బంది పడుతున్నాము. కుటుంబ సభ్యులతో మాట్లాడినా, ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా, బయటికి వెళ్ళి వచ్చినా మేము ఇబ్బంది పడుతూ ఉంటున్నాము. ఆఫీస్కి వెళ్ళి వచ్చినా కానీ మాకు ఇబ్బంది కలుగుతుంది. ఎవరన్నా మమ్మల్ని చూసి మాట్లాడిన తర్వాత మాకు తెలియకుండానే హాస్పిటలైజేషన్ అవుతున్నాము అని చాలామంది అడగడం జరిగింది. అంతకుముందు కూడా వీడియోల్లో దిష్టి తీసుకోవడానికి రకరకాల ఉపాయాలు, రకరకాల పరిహారాలు చెప్పడం జరిగింది. కానీ చాలామంది మిత్రులు ఏంటంటే, ఎవరన్నా ఉంటే చేసుకునే ఉపాయాలండి, మాకు మేముగా చేసుకోగలిగే ఉపాయాన్ని చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఇది ఎవరికి వారు చేసుకోగలిగే ఉపాయం, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా తల్లిదండ్రులు తీయవచ్చు. మగవారికి ఆడవారు తీయవచ్చు, ఆడవారికి మగవారు తీయవచ్చు. ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇది చేయటం వల్ల 100కు 100% మీలో ఉండే నకారాత్మక శక్తి తగ్గుతుంది. మీ మీద ప్రయోగ బాధలు కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉన్నారు, చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి, ఇంటిలో ఉన్న వారందరికీ కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈ ఉపాయానికి కావాల్సింది 7 ఎండి మిరపకాయలు కావాలి. తొడిమి ఉండాలి, తొడిమి లేని కాదు, తొడిమి ఉండాలి. డ్యామేజ్ లేకుండా తీసుకోండి. ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బంది పడుతున్నవారు, అంటే బయటికి వెళ్ళొచ్చిన, ఇంట్లో ఎవరితో మాట్లాడి ఉన్నప్పుడు కానీ కొంచెం అనీజీగా ఉన్న, ఇంట్లో ఉన్నవారికి కూడా అనీజీగా ఉన్న, ఏదో ఒక శక్తి మన మీద పడిపోతుంది, మన ఇబ్బంది పెడుతుంది అనుకునేవారు ఎవరైనా సరే ఇలా 7 మిరపకాయలు తీసుకోండి. ఇలా మీ చేత్తో పట్టుకోండి. కుడి చేయి అయినా పర్వాలేదు, ఎడమ చేయి అయినా పర్వాలేదు. ఇలా పట్టుకొని మీ తల చుట్టూతా, మీకు ఉదాహరణ చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇది మీరు అనుకోండి. మీ తల చుట్టూతా 7 సార్లు ఎడమ నుంచి కుడికి మీరు తిప్పుకోండి. తిప్పుకుంటున్నప్పుడు మీరు ఒక మంత్రాన్ని అనుకోండి. ఓం కాలభైరవాయ నమః. ఇలా మిరపకాయలు పట్టుకొని 7 మిరపకాయలు పట్టుకొని, 7 కంపల్సరీ ఉండాలి, తొడియాలు ఉండాలి. ఇలా పట్టుకొని ఓం కాలభైరవాయ నమః అనుకుంటూ మీ తల చుట్టూ తిప్పుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఎడమ నుంచి తిప్పాం, తర్వాత కుడి నుంచి మళ్ళీ కాలభైరవాయ నమః అని మళ్ళీ ఒక 7 సార్లు తిప్పండి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, అలా 7 సార్లు తిప్పుకోండి. ఈ ఎండుమిరపకాయలని మీకు వీలైతే, బాగా గుర్తుంచుకోండి, వీలైతే కనుక పొయ్యిలో కానీ బొగ్గుల మీద కానీ కాల్చివేయండి. లేదు మాకు అపార్ట్మెంట్లో ఉంటామండి అనుకునేవారు ఎవరైనా సరే, పొయ్యి మీద అయినా సరే పాన్ పెట్టి దాంట్లో ఫ్రై చేసేసి మూత పెట్టండి. తర్వాత ఎక్కువగా మీకు వాసన బాగా, అంటే మిరపకాయల వాసన ఘాటు వచ్చింది అనుకోండి, విషయం అంటే మీ మీద ప్రభావం తక్కువ ఉందని అర్థం. ఘాటు కనుక రాలేదు అనుకుంటే మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉందని అర్థం. కాబట్టి మీరు ఈ మిరపకాయలు చేస్తున్నప్పుడు పాన్ మీద వేసి వేడి చేసినా, స్టవ్ మీద పెట్టి వేడి చేసినా, అంటే మామూలుగా బొగ్గులు ఉంటాయి కదా, కర్ర బొగ్గులు, దాంట్లో పెట్టి మీరు వేడి చేసినా, కాల్చినా ఇబ్బంది లేదు. మంత్రాన్ని అనుకుని చేయండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు చేయవచ్చు. బయట ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. తర్వాత ఆ బొగ్గుని ఏదైతే మనం కాల్చామో వీటిని డస్ట్బిన్లో పడేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి. అది చేస్తున్న టైంలో మాత్రం ఎవరు చేసినా సరే ఓం నమో కాలభైరవాయ నమః అనుకోండి. ఇలా చేస్తూ ఉంటే మీరు వారానికి ఒక్కసారైనా చేసుకోండి. కుటుంబ సభ్యులందరికీ కూడా చేయండి. చాలా చిన్న ఉపాయం, మీ మీద ఉన్న నెగటివ్ ఇంపాక్ట్ పోతుంది. కనుదృష్టి, అలాగే ఏదన్నా బయట మన కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి ఏదైనా సమస్యలు చేసి వదిలేసిన వాళ్ళు దాటినా, తొక్కినా, ఇంటికి వచ్చిన తర్వాత వాటి ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. కాబట్టి ఇది మన కుటుంబం మొత్తానికి మనం ఎవరికి వారు చేసుకోవచ్చు. 7 మిరపకాయలు కంపల్సరీ, అందరికి కలిపి ఒకేసారి చేయకూడదు. ఎవరికి వారికి 7 మిరపకాయలతో చేసుకోవాలి. ఓకే మిత్రులారా, చాలామంది మిత్రులు అడిగారు మా అందరికి మేము చేసుకునే ఉపాయం చెప్పండి అని. సమస్య తీవ్రతరమైన సమస్య అయినప్పటికీ కూడా
మీరు దాని నుంచి బయటపడతారు. మీకు అద్భుతంగా పనిచేస్తుంది. చెక్ చేసుకోండి. ఎవరైనా సరే చెక్ చేసుకుని చూడండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఉపాయాలు చాలా చూడడం జరిగింది. అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు ఆచరించగలిగే దాన్ని మాత్రం ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మర్చిపోయిన మిత్రులారా, ఇది చేస్తున్నప్పుడు మనసులో మంత్రం అనుకోవాలి. తర్వాత మీరు పక్కన పెట్టుకొని మర్చిపోయి, అంటే తర్వాత కాల్చకుండా వేరే వాళ్ళతో మాట్లాడటం లాంటిది మాత్రం చేయమాకండి. ఇది మాకు బాగా గుర్తుంచుకోండి. ఇది పొయ్యి మీద కాల్చే వరకు కానీ, పిడక మీద కానీ, బొగ్గుల మీద కాల్చే వరకు కాల్చడానికి మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉంటే అలాంటి ఆప్షన్తోనే కాల్చుకోవచ్చు. అంటే పొయ్యి కూడా లేదు, క్యాండిల్ మీద కాల్చొచ్చా అనుకోవచ్చు. కాగితం పెట్టేసి అలా కొంతమంది చుట్టేసి కాల్చుతూ ఉంటారు. అలా కాల్చమాకండి. స్టవ్ మీద కాల్చే ప్రయత్నం చేయండి. గ్రిల్ లాంటిది ఉంటుంది, దాని మీద పెట్టి కాల్చండి, ప్రాబ్లం లేదు. కానీ బై మిస్టేక్ కూడా వీటిని కాగితాల్లో చుట్టి మాత్రం కాల్చమాకండి. ఎందుకంటే అది మంచిది కాదు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.